నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఆయన బెయిల్ రద్దు చేసి తీరాల్సిందేనని సిబిఐ కోర్టులో గట్టిగా వాదించింది. తాను పిటిషన్ వేయకపోయినా దస్తగిరి వేసిన పిటిషన్ను పూర్తి స్థాయిలో సమర్థించింది. అంతేకాదు, సాక్షులను బెదిరించడానికి ఆధారాలు ఉన్నాయని కూడా స్పష్టం చేసింది. దీంతో ఎన్నికలకు ముందే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ నేరంలో అయినా బెయిల్ ఇచ్చేటప్పుడు మొదటి షరతు సాక్షులను ప్రభావితం చేయకూడదని. అవినాష్ రెడ్డి అదే చేశాడని సిబిఐ వాదించడంతో ఆయన బెయిల్ రద్దు చేయకుండా ఉండటానికి కారణాలేమీ కనిపించని పరిస్థితి ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, నిందితులు అందరినీ అరెస్ట్ చేసిన ఒక్క అవినాష్ రెడ్డికి మాత్రమే మినహాయింపు ఇవ్వడంపై వస్తున్న విమర్శలు సిబిఐని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో కోర్టులో సిబిఐ వాదన అవినాష్ రెడ్డికి దిగ్భ్రాంతి కలిగించి ఉండొచ్చు. దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారుల్ని టార్చర్ పెట్టి వారిపై కేసులు పెట్టిన ఘనత ఉన్న వైఎస్ బ్రదర్స్కు సిబిఐ ఇక ఏమాత్రం సానుకూలంగా ఉండే అవకాశం లేదని అనుకోవచ్చు. మరోవైపు అవినాష్ రెడ్డిపై ఎన్ని ఆరోపణలు ఉన్నా కడప ఎంపీ టికెట్ను ఆయనకే జగన్ ప్రకటించారు. నామినేషన్ల గడువు ఈ నెల 18 నుండి ప్రారంభమవుతుంది. అవినాష్ బెయిల్ రద్దుపై తదుపరి విచారణ 15వ తేదీన జరుగుతుంది. ఆయన బెయిల్ రద్దు చేస్తే నామినేషన్ల కంటే ముందే జైలుకెళ్లాల్సి ఉంటుంది. ఆయనను పక్కన పెట్టుకుని వివేక హత్య ఎవరు చేశారో జనానికి దేవుడికి తెలుసంటూ కబుర్లు చెప్పిన జగన్కు అప్పుడు మా తమ్ముణ్ణి అరెస్ట్ చేశారంటూ సానుభూతి రాజకీయం చేసుకునే అవకాశం వస్తుంది.